శంకరాభరణం స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈ రోజున మనం 6వ ఎపిసోడ్లోకి వచ్చాం. తులసి చేసినటువంటి మర్డర్కి, అంటే జమీందార్ని మర్డర్ చేసిన కేసులోంచి గెలిచిన తర్వాత తన గుర్ర బగ్గీలో శంకర శాస్త్రి ఆమెను తన ఇంటికి స్వయంగా తీసుకొస్తాడు. అక్కడ రకరకాల దారిలో రియాక్షన్స్, ప్రజలు ఏమనుకుంటున్నారు, రకరకాల వర్గాల ప్రజలు ఈ విషయాన్ని గురించి ఏమనుకుంటున్నారనే విషయం మనం అక్కడ డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడంతో ఇంతకుముందు ఎపిసోడ్ని కంప్లీట్ చేశాం. ఇప్పుడు మరొక అంశం. ఆ అమ్మాయి కేసు గెలిచింది, అయిపోయింది, ఎక్కడా దిక్కు లేదు. అంతకుముందే చెప్పాడు, ఏ దిక్కు లేని అమ్మాయికి నేను ఒక ఆసరా కల్పిస్తున్నాను, ఒక భగవంతుడికి తప్ప, పరమేశ్వరుడికి తప్ప నేను ఎవరికి భయపడను, వాదించమని చెప్తాడు లాయర్తో, అల్లూరు రామలింగయ్య గారి క్యారెక్టర్తో. అదే విషయాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించాడు. ఈ శంకర శాస్త్రి పాత్ర అనేది ఆచార వ్యవహారాలకి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి శ్రోత్రీయమైన క్యారెక్టరే కాకుండా ఒక ప్రాక్టికల్ క్యారెక్టర్గా కూడా కనిపిస్తుంది. అభ్యుదయవాది కూడా అనిపిస్తూ ఉంటుంది. సమాజాన్ని అర్థం చేసుకుని, మనుషుల్ని అర్థం చేసుకుని, సనాతన ధర్మాన్ని అర్థం చేసుకుని, దానిలో ఉన్న మూఢనమ్మకాలని పక్కకి నెట్టేసి వాస్తవమైనటువంటి ధర్మాన్ని మరొకసారి చెప్పడానికి వచ్చినటువంటి పాత్రగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో ఈ విషయం ఈ ఎపిసోడ్లో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆమెను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పరిస్థితులు ఏంటి, ఆమె ఇంటికి వచ్చిన తర్వాత అతని జీవితం, అప్పటిదాకా మహోజ్వలంగా ఉన్న అతని జీవితం ఎలా క్యారెక్టర్ అలా పడిపోయిందనే విషయం అనేది కూడా దీనిలో మనం చూడటానికి ప్రయత్నిద్దాం. శంకర శాస్త్రి తులసిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మరుసటి రోజు ఆ ఇంట్లో వంట వండే ఆవిడ, వంటలత్తయ్య అంటుంది శారదా క్యారెక్టర్, అంటే శంకర శాస్త్రి కూతురు. ఆవిడ ఈయనతో డైరెక్ట్గా చెప్పదు, ఈయన వినేటట్టుగా, ఈయన స్నానం చేస్తుంటే వినేటట్టుగా, నేను ఉండలేనమ్మా, ఇక్కడ చాలా శ్రోత్రియులు, చాలా పద్ధతి గల వాళ్ళు అనుకున్నాను, ఎవళ్ళెవళ్ళనో తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఇలా అనాచారం అయిపోయిన తర్వాత నేను పంచాగ్నుల మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది, నేను ఉండనని చెప్పి వెళ్ళిపోతుంది ఆవిడ. ఎవరితో? ఆ చిన్నపిల్లతో చెప్పి, అమ్మా శారదమ్మ, గట్టిగా ఒక 7-8 ఏళ్ళు ఉండు ఆ పిల్లకి, చిన్నపిల్లకి చెప్పేసి వెళ్ళిపోతుంది. అంటే ఉద్యోగం మానేయటం అంటే యజమానితో కూడా చెప్పాలంటే యజమానితో డైరెక్ట్గా మాట్లాడే ధైర్యం లేదు, అందుకని ఉండటం ఆవిడకి ఇష్టం లేదు, ఆవిడ వెళ్ళిపోయింది. ఇక్కడ స్త్రీ పాత్రలు 2 చూపించారు. ఇంతకుముందు లాయర్ గారి భార్య పాత్ర కూడా అయ్యో అయ్యో నొక్కుంటుంది, ఇట్లాంటి అనాచారమా, ఇలాంటివి చేస్తారా మీరు అంటుంది. ఇక్కడ మరో క్యారెక్టర్ని చూపించారు. సో సమాజంలో రకరకాలైనటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ప్రదర్శించడం దర్శకుడి యొక్క ఆలోచనగా అనిపిస్తూ ఉంటుంది. సో చిన్నపిల్లకి చెప్పి వెళ్ళిపోతే ఆయన స్నానం చేసుకొచ్చి, ఇక్కడ దర్శకుడు ఈ సీన్ మాత్రం చాలా అద్భుతంగా తీశాడండి. అద్భుతంగా తీశాడనంటే కెమెరాని మనం ప్లేస్మెంట్ అంటాం. కెమెరా యాంగిల్ ఒకటి, కెమెరా ప్లేస్మెంట్ ఒకటి. కెమెరాని ఎక్కడెక్కడెక్కడ ఉంచాలి, కెమెరా ప్లేస్ అనేది ఒక ప్లేస్లోంచి ఒక ప్లేస్కి మారినప్పుడు షార్ట్స్ యొక్క కంపోజిషన్ ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఈ పర్టికులర్ సీను చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్. కేవలం ఒక చోట పాతేసి 2 మనుషులు లేదా క్యారెక్టర్లని డబ్బా 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 డైలాగులన్నీ మాట్లాడుకోకుండా రకరకాల బ్లాకుల్లో చిన్న చిన్న బిట్లుగా కెమెరాని ప్లేస్మెంట్ మారుస్తూ చక్కటి యాంగిల్స్తో చక్కటి కంపోజిషన్స్ తీయటం ఎలాగో నేర్చుకోవాలని ఎవరైనా అనుకుంటే తప్పకుండా ఈ సీన్ చూడండి. ఒక సీన్ మనం రాసినప్పుడు చెప్పాలనుకున్న అంశాన్ని ఇలా షార్ట్ కంపోజ్ చేసేసి కెమెరా అటో ఇటో యాంగిల్ పెట్టి తీస్తాం. అలా కాకుండా మొత్తం యొక్క అట్మాస్ఫియర్ని, ప్లేస్ని ఎక్స్పోజ్ చేస్తూ దాన్ని రకరకాల యాంగిల్స్లో బయటికి, లోపలికి, ఆ గదిలోకి, ఈ గదిలోకి, ఇలా అన్నిట్లోకి, అంటే ఆ క్యారెక్టర్ నిత్యకృత్యం ఏదైతే చేస్తుందో ఆ చేసేటువంటి రూముల్లో కూడా వెళ్తూ, కెమెరా వెళ్తూ, యాంగిల్స్ మారుస్తూ ఒక లైవ్ ఎగ్జాంపుల్గా, అంటే మనం శంకర శాస్త్రి జీవితాన్ని పైనుంచి మనం చూస్తున్నట్టుగా దర్శకుడు పిక్చరైజ్ చేసి చూపిస్తాడు. ఇది ఈ సినిమా న్యాచురల్గా ఉండటం కోసం, లేదా పర్టికులర్గా ప్రపంచ ప్రేక్షకుల్ని ఆకర్షించినటువంటి ఒక అంశంగా నేను గమనించాను ఈ సినిమాలో. అది చాలా సింపుల్గా ఆహార్యం కూడా, చిన్న తుండు కూడా, వైట్ తుండు కూడా కట్టుకొచ్చేస్తారు. అంత పెద్ద 6 అడుగులు మహానుభావుడు వచ్చేసి వెళ్ళిపోతాడా చిన్నపిల్లతో. ఆవిడ వెళ్ళిపోతానంటుంటే, నాన్న వంటలతో వెళ్ళిపోతానంటుంటే ఒక డైలాగ్ కొడతాడు,
అమ్మా నువ్వు వంటకు సిద్ధం చేయి అంటాడు. షాక్ తింటుంది తులసి. లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి ఆ పూజా మందిరంలోకి వెళ్తాడు. కెమెరా పూజా మందిరంలోకి వెళ్తుంది. బయట ఉన్న స్నానం చేస్తున్న బ్యాక్డ్రాప్లో తోటలోంచి హాల్లోకి వస్తుంది. హాల్లోంచి మళ్ళీ పూజా మందిరం కెమెరా వస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. చిన్నపిల్ల చీర కట్టుకుని వస్తూ ఉంటుంది. ఆ బిందె నీళ్ల బిందె మొయ్యలేక దాని జారి కింద పడిపోతుంది. పూజా రూమ్లోంచి ఆయన లేచి పైకి లేచి తులసి వంక చూసి అంటాడనమాట, చిన్న పిల్ల వంట చేయడానికి ఎంత ఇబ్బంది పడుతుంటే వంట వచ్చిన వాడు సాయం చేయొచ్చు కదా అంటారు. అనగానే ఆవిడ షాక్ తింటుంది. నన్ను సాయం చేయమంటాడు. ఆవిడ ఏం చేయాలంటే ఎట్లా ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లా. గబక్కన చొరవగా వెళ్ళిపోదామా? వెళ్ళటానికి వాళ్ళకేమో ఆచార వ్యవహారాలు అడ్డు వస్తాయి. వెళ్ళొచ్చో వెళ్ళకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదు, కొత్త మనిషి, ఇంట్రడక్షన్ లేదు, పని ఆవిడ వంట ఆవిడేమో వెళ్ళిపోయింది, ఏంటి ఏం చేయాలంటే నిలబడిపోతుంది. ఈయన చెప్పంగానే షాక్ తింటుంది. తర్వాత అన్న ఒక డైలాగ్ అండి, ఇది క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ని స్పష్టంగా ఇది రెండోసారి చెప్తాడు. అంతకుముందు మనం లాయర్ దగ్గర చెప్పాం, పరమేశ్వరుడు తప్పితే ఎవరికి భయపడ్డాని. ఇప్పుడు మరొకటి అంటాడు, ఆచార వ్యవహారాలు అనేవి మనసుని క్రమంలో పెట్టడానికి, మనుషుల్ని మంచి మార్గంలో పెట్టడానికి కానీ కులాల పేరుతో విడగొట్టడానికి చెడగొట్టడానికి కాదని చెప్తాడు. అనగానే ఆవిడ ఒక్కసారి షాక్ తింటుంది. అక్కడ కూడా అంటాడు, విడగొట్టడానికి కులాల పేరుతో విడదీయడానికి కాదు తులసి అంటాడు. ఫస్ట్ టైము ఆ అమ్మాయిని సంబోధించి మాట్లాడతాడు. డైరెక్ట్గా మాట్లాడతాడు. మిగతా అంతా అప్పటిదాకా సైలెంట్గా ఉంటాడు. అందుకని అంటాడు ఆచి తూచి మాట్లాడటం అంటే నీ పర్టికులర్గా నీకే చెప్తున్నాను. ఆవిడ వెళ్ళిపోయినోడే సందేహంగా ఈయనకి వినపడేట్టుకు చెప్పింది. ఈయన కూడా ఆర్థోక్తిగా చెప్పాలా, చేయొచ్చు కదా తులసి అని అనుకుంటా, చేయొచ్చు కదా అంటలా, డైరెక్ట్గా చెప్పాడు. డైరెక్ట్గా తులసికి చెప్తున్నాడంటే మనకి చెప్పినట్టే, అందరికీ చెప్పినట్టే. ఆవిడ ఇక్కడే క్యారెక్టరైజేషన్ మీకు బయటపడుతుంది. ఇంతకుముందు నేను క్యారెక్టరైజేషన్ గురించి మనం వీడియో చేసినప్పుడు కూడా చెప్పుకున్నాం. ఒక పాత్ర మరొక పాత్ర గురించి మాట్లాడటం, లేదా ఒక పాత్ర యొక్క మాట్లాడే పద్ధతుల్ని బట్టి, ఒక పాత్ర బిహేవ్ చేసే పద్ధతిని బట్టి, డ్రెస్సు వేసుకునే పద్ధతిని బట్టి దాని క్యారెక్టరైజేషన్ రాయొచ్చు అని ఇక్కడ ఆ మాట శంకరశాస్త్రి అనగానే ఆవిడ సచేల స్నానం చేస్తూ ఆ బట్టల మీద మొత్తం చేస్తుంది. ఏదైనా మనకి మనం పరిశుభ్రం అవ్వాలంటే సచేల స్నానం, పైనుంచి నీళ్ళు ఒకసారి మొత్తం ఉన్న బట్టలతో పోసేసుకుంటారు. ఆ తర్వాత వచ్చి అగ్నిహోత్రం వెలిగిస్తుంది. అక్కడి నుంచి నెక్స్ట్ సీన్కి వెళ్తుంది. ఇక్కడ వంట చేయమనగా దాన్ని వెళ్ళిపోయే గబక్కన వెళ్ళలేదు. స్నానం చేసి వాళ్ళ పద్ధతులు ఏంటో నీళ్ళ బిందుతో వచ్చి ఆ తడి బట్టలతో మడి బట్టలతో వచ్చి తులసమ్మ దగ్గరికి వచ్చి బొట్టు పెట్టుకుని వెళ్ళి అగ్నిహోత్రం చేస్తుంది అక్కడ. ఇది పాత్రని తీర్చిదిద్దే విధానం. మనం సింపుల్గా ఇంతకుముందు క్యారెక్టరైజేషన్ ఎట్లా చేయాలని ఇంతకుముందు ఎపిసోడ్ చెప్పాను బుధవారం రోజున. ఇవాళ అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ వచ్చింది. ఒకసారి సీన్ చూడండి, ఎన్ని విషయాలు మీకు తెలుస్తాయో. ఏ సన్నివేశాన్ని కూడా ఇట్లా తీసి పక్కన పెట్టడానికి పనికొచ్చేటువంటి మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సన్నివేశాలు అసలు ఉండవు. ప్రతిదీ చాలా విజువల్గా చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన సీన్. అక్కడ అగ్నిహోత్రం వెలిగితే అక్కడి నుంచి ఇక్కడ దీపారాజంలో కట్ చేస్తాడు. శివుడి యొక్క హారతిస్తూ ఉంటారు శివాలయంలో. అక్కడ త్యాగరాజ ఆ రోజున ఉత్సవాలు జరుగుతుంటాయి. దానిలో శంకరశాస్త్రి గారి గానం ఉంది. అక్కడ తులసి కూడా వచ్చింది. సరే అంత పూజ అయింది. ఆయన పాడటానికి వెళ్ళేసరికి ఇదివరకు ఆయన పాడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ చిన్నపిల్ల వచ్చేది తంబూరు వాయించడానికి, తంబూరు మీటడానికి. ఆమెని ఇట్లా స్టేజ్ మీదకి రమ్మంటాడు. జస్ట్ ఆమె తంబూర తీసుకోగానే పక్క వాద్యాలు ముందు లేచి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆ అమ్మాయి స్టేజ్ ఎక్కిందో ఎదుర్కొంటూ కూర్చొని సభికులందరూ కూడా పాడటం వినడానికి వచ్చిన వాడు గుళ్ళో ధనమని వెళ్ళిపోతారు ధనమని. అయ్యా ఆయన ఒక్కసారి షాక్ తింటాడు. అప్పటిదాకా తను డబ్బులు ఇస్తే బతికేవాళ్ళు వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. వినటానికి ఎప్పుడు కూడా చెవులు కోసుకునే వాళ్ళు ఎవరు శ్రోతలు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయికి ఏం చేయలేదు, అయోమయంగా తీసి నిలబడుతుంది. ఎంత సైలెన్సేనండి, ఏం చేయాలో తెలియదు. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలి? ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరో తెలిసిన వాళ్ళు వాళ్ళతో పాటు వచ్చేవాళ్ళు వర్కర్స్తోనో, లేదా మనం అప్పుడప్పుడు చూస్తున్నాం కార్లో వెళ్తే డ్రైవర్లతో కూడా మాట్లాడుతుంటాం. మన అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు అందరూ కూడా. ఇంక ఎదురుకుండా ఒక్కసారి పరమేశ్వరుడితో ఆయన తన బాధని వెళ్ళగొక్కుతూ అద్భుతమైన సాహిత్యం వేటూరు గారు రాశారు. సూపర్ అండి. పాట కూడా బాలసుబ్రహ్మణ్యం ఒక రేంజ్లో పాడాడు. నేను చాలా చిన్నతనంలో ఈ సినిమా రిలీజ్కి ముందు సాంగ్స్ రిలీజ్ అయ్యేవి ఆల్ ఇండియా రేడియోలో. ఒక పచారీ సరుకుల కొట్లో
సరుకులు కొంటూ ఈ పాట విన్నాను నేను. సరుకులు లిస్ట్ రాస్తున్నారు, పక్కన రేడియో నుంచి పాట వస్తుంది. ఫస్ట్ టైం విన్నాను ఆ పాటని. ఇది ఏదో అద్భుతమైన పాటలాగా ఉంది, ఈ సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా అవుతుంది, నేను చూడాలనుకున్నాను. విచిత్రంగా ఏంటంటే అలా అనుకున్న తర్వాత చాలా రోజులుగా సినిమా రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా రోజులు చూడటం జరిగింది. కానీ అప్పటికే అది సూపర్ హిట్ అయింది. అంటే అనంగానే గబక్కన అవ్వలేదు, నా మాట వల్ల అయిందని కాదు. అంటే ఒక పాట విన్నప్పుడు దానిలో ఉంచిన ఆర్తి, ఆ భావం అనేది నాలో అలా కలిగించిందనే విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. వెళ్ళిపోగానే అక్కడి నుంచి శంకర నాద శరీర పర అని పాడతాడు. ఆయన గానానికి మురిసి భగవంతుడే పైనుంచి ఈశ్వరుడే వర్షం కురిపిస్తాడు. ఇంటర్ కట్స్లో ఆమె ఇంటికి వెళ్ళిపోయి ఆలోచిస్తుంది, నేను ఈయన మీద అభిమానంతో వచ్చాను, నా వల్ల ఈయన జీవితం పాడైపోతుంది, ఇంత గొప్ప మనిషిని అందరూ కూడా చీచి అనుకుంటున్నారే, ఇది మంచి పద్ధతి కాదు అని అప్పుడు కూడా పెట్టి తీసుకుని రాత్రి వెళ్ళిపోతుంది. దాటి వేరే ఊరు వెళ్ళిపోతుంది. ఇక్కడే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సైలెన్స్గా సీన్స్ తీయటం అంటే ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఏదన్నా అర్థం కాదు, ఏదన్నా డౌట్ ఉంటుందేమో, ఇంకేదైనా క్యారెక్టర్ గురించి చెప్పాల్సిన అంశం కనుక మర్చిపోయో లేదా చెప్పాల్సిన క్లారిటీ ఇవ్వాలనుకుంటే ఒక వాయిస్ ఓవర్ ద్వారానో చిన్న డైలాగ్ ద్వారాగానో చెప్తే బాగుంటుంది. అదే ఇక్కడ ఈ సీన్లో. ఆమె ఊళ్ళోకి వచ్చి ఒక వీధిలో నడుస్తూ ఉంటుంది, తల తూలినట్టుగా వామిటింగ్ వచ్చినట్టుగా వస్తుంది. వామిటింగ్ చేసుకుని భడుక్కుని వామిటింగ్ చేయదు, తూలి పడిపోదు, తూలుతున్నట్టుగా వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలా ముందుకెళ్తే అక్కడ ఒక ఆసుపత్రి బోర్డు, అగస్టస్ ఆసుపత్రి అని ఉంటుంది, దానిలోకి వెళ్తుంది. దానిలోకి వెళ్ళటం షాట్ వచ్చిన తర్వాత అక్కడ నిలబడుతుంది. ఆ వచ్చే చోట షాట్ తీస్తాడండి డైరెక్టర్, ఇలా పెట్టుకుని ఇలా కెమెరాలోకి వస్తుంది అనమాట. ఇలా అంటే కొత్తది ఏదో వచ్చింది తనలోకి, కొత్తది అంటే ఒక క్యారెక్టర్ ఎంట్రీ, అంటే తనలోకి క్యారెక్టర్ ఎంట్రీ. అలా ఎలా చెప్తారు? తర్వాత నెక్స్ట్ నిలబడిన తర్వాత పక్కన ఒక హాస్పిటల్ ఎదురుకుండా వెయిటింగ్ చేస్తుంటారు, ఒక చిన్న పిల్ల ఇలా కూర్చుని ఇలా పాలు తాగుతూ ఉంటుంది. అంటే ఆమె ఇలా ఎంట్రీ ఇవ్వటం, ఇలా చూడటం చెప్పంగానే మనకు అర్థమైపోయింది ప్రెగ్నెంట్ హాస్పిటల్లో. అది విషయం మనకు అర్థమవుతుందో కాదో, లేదా ఇంకో చిన్న మెటర్ చెప్పాలనుకున్నాడు, ఇంకో చిన్న విషయం చెప్పాలనుకున్నాడు. ఈలోపు ఒక గుర్ర బగ్గి వస్తే ఏమో బండి కావాలా అంటాడు. అక్కడ శంకర శాస్త్రి ఫోటో అంటించాను, శంకర శాస్త్రి భక్తి గీతాలు ప్రచారం రాస్తారు కదా బళ్ళ మీద, చూసి ఉంటుంది, బాబు గారు నా జీవితాంతం మీకు సేవ చేసుకోవాలి, ఇట్లా బతకాలనుకున్నాను, కానీ ఈ పాడు లోకం వల్ల నేను ఇట్లా చేయలేకపోయాను. దుర్మార్గుడు యొక్క చేసిన దుర్మార్గ పని వలన నాలో ఒక విషకీటకం పెరుగుతోంది. మీరే అంటుంటారు శంకరాభరణం అంటే విషనాగు అని, అది శంకరుడికే ఆభరణమైంది. నా బిడ్డని పుట్టిన తర్వాత మీ పేరే పెట్టుకుని నా బిడ్డని మీ పాదాల చెందికి మీ శంకరుడికి ఆభరణంగా చేస్తాను అంటుంది. ఇదే సినిమా యొక్క కాన్సెప్ట్. నేను చాలా రివ్యూల్లో కూడా ప్రతి దానిలో చెప్తుంటాను, దర్శకుడు కాన్సెప్ట్ని కనుక పట్టుకుంటే తను ఈ చిత్రం ద్వారా ఏం చెప్పాలి అనుకున్నాడనే విషయాన్ని కనుక ప్రేక్షకులకి పట్టేటట్టు కనుక తీసినట్టయితే ఆ సినిమా ప్రపంచ స్థాయిలో అద్భుత సినిమాగా ఉంటుంది, ఎంతమందినో కదిలిస్తుంది. భాషకి భావానికి అతీతంగా మనుషుల్ని కదిలిస్తుండటంలో ఏమాత్రం సందేహం లేదు. అదే ఈ సినిమాలో క్యారెక్టర్. తను రేప్ చేయటం వల్ల వచ్చినటువంటి ఒక దుర్మార్గ పని వల్ల వచ్చినటువంటి విషకీటకంలాని ఒక బిడ్డని కూడా అంటే శంకరుడికి ఆభరణంగా చేయటం, ఆ గురువు గారికి ఆభరణంగా చేయటమే సినిమా యొక్క క్లైమాక్స్, ఉత్కృష్టమైన క్లైమాక్స్ అండి. అద్భుతంగా ఉంది. ఈ రెండు సీన్లు, దీనిలో ఒక పాట చూసినప్పుడే మనకి ఈ సినిమా యొక్క గొప్పతనం అనిపిస్తూ ఉంటుంది. సాంగ్ పిక్చరైజేషన్ కానీ, పాడిన విధానం కానీ, లేకపోతే ఈ సీన్స్, ఈ పర్టికులర్గా ఈ 3 సీన్లు 4 సీన్లు, ఒక సాంగ్, ఈ 2 సీన్లు తీసిన విధానం కానీ, నేర్చుకునే విద్యార్థులకి, కొత్త దర్శకులకి, రచయితలకి అద్భుతమైన పాఠాలు. నేను ఇంతకన్నా ఈ ఎపిసోడ్లో చెప్పదలుచుకోలేదు. తప్పకుండా ఈ ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి. మీరు ఇంతకుముందు చూసే ఉంటారు, సినిమాగా చూశారు, నేర్చుకోవడానికి చూడండి. ఇది నా రిక్వెస్ట్. ఈ ఎపిసోడ్ చూసే ప్రతి వ్యక్తి కూడా మళ్ళీ ఈ పార్ట్ని ఒకసారి చేసి కెమెరా ప్లేస్మెంటు, యాంగిల్స్ ఎలా మారుస్తున్నాడు, క్యారెక్టరైజేషన్లో డైలాగ్ ఎలా చెప్తున్నాడు, డైలాగ్ లేకుండా సైలెన్స్తోనే షార్ట్స్ని ఎలా తీస్తున్నాడు, సైలెన్స్ ఈజ్ ఎ టూల్ ఇన్ స్క్రీన్ ప్లే అని ఒక ఎపిసోడ్ చేశాను. ఇది చూస్తే మీకు మరొకసారి అర్థమవుతుంది. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.